ఇరాన్ వాళ్ళు అమెరికాకి షాక్ ఇచ్చారు. ఏంటి, ఇప్పుడు మూడింటి మీద అమెరికా బాంబింగ్ చేసింది ఎర్లీ మార్నింగ్ మనకి. అయితే ఇరాన్ వాళ్ళు కంటామినేషన్ ఏం జరగలేదు, రెసిడెంట్స్కి ఏం ప్రమాదం లేదు, ఎటువంటి న్యూక్లియర్ రేడియేషన్స్ బయటికి రావటం లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండొచ్చు, ఏం కంగారు పడద్దు అని చెప్పారు. సౌదీ అరేబియా కూడా వాళ్ళ రాడార్ అనేది ఎటువంటి రేడియేషన్స్ ని డిటెక్ట్ చేయలేదు, గల్ఫ్ నేషన్స్ ఎక్కడా ఏమీ కాలేదు, బాగానే ఉంది అని చెప్పారు. దాంతోపాటు ఇరాన్ వాళ్ళు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఆగదు, అది కంటిన్యూ అవుతానే ఉంది అని చెప్పారు. దీంతో అమెరికా వాళ్ళకి ఇప్పుడు షాక్ అయ్యారు, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏంటి, ఫ్రోడోను కూడా వీళ్ళు పేల్చేశారు, మెయిన్ అదే అనుకున్నాం, అయినా కానీ ఎక్కడ దాచారు ఏంటి అనేది తెలియటం లేదు. వీళ్ళు ఇప్పుడు అయోమయంలో ఉన్నారు. ఇంకా ఏమన్నా డౌట్ఫుల్ సైట్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటి కూడా కూలుస్తారా ఏంటో చూడాలి. లేదా వీళ్ళు ఈ గ్యాప్లో ఏమన్నా మార్చేశారా ఇంపార్టెంట్ వాటికి, ఇంకా వేరే ఫెసిలిటీస్ వీళ్ళకి తెలియనివి ఉన్నాయా, ఇంకా డీప్ లెవెల్లో తెలియకుండా బయట పెట్టకుండా దాచిపెట్టారా ఏంటో. ఇంటెలిజెన్స్ లైక్ సిఐఏ వాళ్ళకి తెలియకుండా, ఇటు మొసాడ్ వాళ్ళకి తెలియకుండా ఎక్కడైనా దాచిపెట్టారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది ఉంటే ఇరాన్ ఇప్పుడు అమెరికా పూర్తిగా ఇరాన్ని ఆ న్యూక్లియర్ సైట్స్ ఇంకా ఏమైనా ఉంటే కనుక్కోకుండా పేల్చలేదంటే ఇరాన్ ఇంకా శరవేగంగా మొదలు పెడుతుంది, స్టార్ట్ చేస్తుంది, కంప్లీట్ కూడా చేసేస్తుంది. న్యూక్లియర్ బాంబు తయారు చేసుకుంటానికి ఇంకా ఊతమిచ్చినట్టు ఇప్పుడు ఈ అమెరికా స్ట్రైక్స్ అనేవి.